అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం భారీ షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. రేవంత్ రెడ్డి సీఎం పదవి పోయేటటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి వ్యతిరేకత పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అధిష్టానం తొలగించేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి మొదటి అంశం. ఇంకా రెండోది, రేవంత్ రెడ్డి దాదాపు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకా 2.5 సంవత్సరాలు బీసీలకు అవకాశం ఇద్దామనేటటువంటి ఆలోచనతోటి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇది రెండో అంశం. ఇంకా మూడో అంశం వచ్చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఒక సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, ఏం కథ అనేది కొంత అధిష్టానం సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ సర్వే రిపోర్టు ఆధారంగా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం తొలగించవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మన తెలంగాణ కంటే ముందే కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా పెట్టినారు. సిద్ధరామయ్యను కర్ణాటకలో 3 years పరిపాలన తర్వాత సిద్ధరామయ్యను తొలగించడానికి రీజన్ ఏంది? డీకే శివకుమార్ అసంతృప్తి వ్యక్తం చేసిండు. డీకే శివకుమార్ 2.5 సంవత్సరాల తర్వాత నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదని చెప్పి అలిగిండు. అయినా సరే 6 నెలల దాకా సిద్ధరామయ్య కంటిన్యూ అయిండు. లేదు ముఖ్యమంత్రి ఇప్పుడు మార్చే అవకాశం లేదు, మార్చము అని చెప్పి అధిష్టానం కూడా కర్ణాటకలో చెప్పారు. కానీ హైకమాండ్ ఏం చేసిరంటే ఒక సర్వే చేసిరు. అసలు సిద్ధరామయ్య పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉంటే మంచిదా కాదా, సిద్ధరామయ్య సీఎం ఉంటే రాబోతున్నటువంటి ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా లేదా, పబ్లిక్ సిద్ధరామయ్య పైన ఆ ఒపీనియన్ ఏందనేది కొంత సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేస్తే సిద్ధరామయ్య పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందట. మామూలు వ్యతిరేకత కాదు. సిద్ధరామయ్య వల్ల కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఆయన ఇంటికే పరిమితం అవుతున్నాడు, కాన్స్టిట్యున్సీలలో తిరుగుతలేడు, ఆయన అసలు పర్యటన చేస్తలేడు, ఆయన ఎక్కడ కూడా యాక్టివ్ లేడు, మొత్తం కంప్లీట్గా డౌన్ ఉంది, గ్రాఫ్ అంతా ఖతమైపోయింది అనేది హైకమాండ్ రిపోర్ట్ పోయింది. అయితే హైకమాండ్ ఏం చేసిరు, ఇంకా సిద్ధరామయ్య ఇంకా కంటిన్యూ అయితే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుండి దించేసి డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కారణం ఏంటంటే కర్ణాటకలో సిద్ధరామయ్యను సీఎం పదవి నుండి దించేస్తే ఆల్టర్నేట్ ఆప్షన్ డీకే శివకుమార్ ఒక్కడే ఉంటాడు, ఇంకిద్దరు లీడర్లు ఉంటారు. ఇంకిద్దరున్నా కూడా డీకే శివకుమార్కి మొత్తానికి హైకమాండ్ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున డీకే శివకుమార్కు మద్దతున్నారట. మాకు సిద్ధరామయ్య వద్దు, డీకే ఉంటేనే బాగుంటుంది, సిద్ధరామయ్య చెప్పినట్టు వింటలేడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, ఆయన ఇష్టమున్నట్టు చేస్తున్నాడు, మమ్మల్ని అసలు ఏం అడుగుతలేడు, ఆయన ఇష్టమున్నట్టు నిర్ణయాలు తీసుకుంటాడు, కాబట్టి మాకు డీకే శివకుమార్ అయితేనే కరెక్టు. డీకే శివకుమార్ కొంత లీడరు, అంటే కొంత అంత ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తం కాదు, సో ఆయన లీడర్, యంగ్ లీడర్, కాబట్టి బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా ప్రెజర్ చేసే కార్యక్రమం చేస్తే మొత్తానికి కర్ణాటకలో డీకే శివకుమార్కి ఇచ్చారు. సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సీఎం పదవిని అలాగే మార్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 years కంప్లీట్ అయిపోయింది, 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, అంటే దాదాపు 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంకొక 6 నెలలు పూర్తయిపోతే 3 సంవత్సరాలు పూర్తయిపోతాయి. అంటే దాదాపు రేవంత్ రెడ్డికి ఇంకా 3 నుండి 2 నెలల టైం ఉన్నది, అంటే 2 to 3 months టైం రేవంత్ రెడ్డికి ఉన్నది. అయితే రేవంత్ రెడ్డికి ఆల్రెడీ డీకే శివకుమార్ ఒక టాస్క్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాడు. డీకే శివకుమార్ రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి ఒక పెద్ద టాస్క్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పైన ఒక వార్త వచ్చింది. డిజాస్టర్ పిసిసి అధ్యక్ష పదవి మొత్తం ఫెయిల్ అయిపోయింది, మంచిగా పనిచేస్తలేడు, గాంధీ భవన్కి పోతలేడు అని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళ అత్యంత సన్నిహితుడు ఫహీం ఖురేషి పిసిసి అధ్యక్షుడి పైన వార్త రాపించిండు. ఇందుకు కారణం ఏంటంటే, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడిగిండట ఫహీం ఖురేషి, మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వలేదట. తర్వాత ఎమ్మెల్సీ అడిగిండట, మహేష్ కుమార్ గౌడ్ వద్దన్నాడట. మంత్రి పదవి అడిగిండట, మహేష్ కుమార్ గౌడ్ వద్దన్నాడట. ఈ కోపం పెట్టుకొని ఏం చేసిండు, మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ని ఫెయిల్ చేయడానికి రేవంత్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ రకరకాల వార్తలు రాపించారు. మహేష్ కుమార్ గౌడ్ ఏం చేసిండు, రాహుల్ గాంధీకి ఫోన్ చేసి సార్ ఇట్లా నా పైన కొంతమంది కుట్ర చేస్తురు, వార్తలు రాపిత్తురు, రకరకాలుగా నన్ను ఇబ్బంది పెడుతురు అన్నట్టుతోటే రాహుల్ గాంధీ ఫోన్ చేసి మాట్లాడిండు, పోయి ఖర్గేని కలవమని చెప్తే మొత్తానికి డీకే శివకుమార్ని కలిసిరు. డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే వాళ్ళు కర్ణాటక వస్తురు, మీరు పోయి బెంగళూరులో కలవండి అని చెప్పిరు. రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు పోయి కలిసిరు. అయితే డీకే శివకుమార్ రేవంత్ రెడ్డికి చెప్పినట, 6 నెలల టైం ఇస్తున్నాం, 6 నెలల్లో నీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత నువ్వు ఒడగొట్టుకోవాలి,
నీ పైనున్న వ్యతిరేకత నువ్వు పొడగొట్టుకోకపోతే ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తామని చెప్పి డీకే శివకుమార్ రేవంత్ రెడ్డికి టాస్క్ ఇచ్చినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అందుకే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెట్టుడు, మీటింగ్లు పెట్టుడు, రైతు బంధు రిలీజ్ చేసుడు, మహిళలకు బస్సులు ఇచ్చుడు, పెన్షన్లు ఇచ్చుడు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 2500 ఇండ్లు ఇచ్చుడు, ఇట్లా రకరకాలుగా రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి వ్యవహారాలు కొనసాగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో రేవంత్ రెడ్డి సీఎం పదవి ఉంటుందా ఉండదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ 2-3 సర్వేలు తెరపైకి వచ్చినటువంటి ఆ అంశాన్ని కూడా మనం చూసినాం కదా. 2-3 సర్వేలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకటి హెచ్ఎంఆర్ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అయింది, ఇంకోటి సిప్యాక్ సర్వే సోషల్ మీడియాలో బలంగా వైరల్ అయింది. సో ఈ 2 ఈక్వేషన్స్ చాలా క్లియర్గా మనం చూస్తాం. సిప్యాక్ సర్వే అబ్సల్యూట్లీ వాళ్ళు చెప్పింది ఏంటంటే 84 సీట్లు బీఆర్ఎస్కి రావచ్చు అని. రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు టీంతో ఒక సర్వే చేస్తే రేవంత్ రెడ్డికి వచ్చిన రిపోర్ట్ ఏంది, 64-65 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్కి 40-44 సీట్లు వస్తుంది అనేది రేవంత్ రెడ్డికి అర్థమైంది. సునీల్ కనుగోలు కూడా రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చిండట. సో ఇదే క్లియర్ రిపోర్ట్, ఇదే రాబోతుందని చెప్పి సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా కూడా వినబడుతున్న వార్త. సో రేవంత్ రెడ్డికి క్లారిటీ వచ్చింది, ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది, కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుంది, రాబోతున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉందనేది రేవంత్ రెడ్డి కొంత అర్థమైపోయింది. ఇక రేవంత్ అన్న ఏం చేస్తున్నాడు, ఈ మొత్తం సెటిలైట్ చేయడానికి, అంటే ప్రజల వ్యతిరేకతను పొడగొట్టుకోవడానికి, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి నెగిటివిటీని ఖతం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. రైతు బంధు ఎందుకు విడుదల చేసిండు, 10,500 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అప్పు చేసిండు బ్యాంకు దగ్గర నుండి. ఈ అప్పు చేయడానికి గల కారణం ఏంటంటే ఏదో ఒకటి చేద్దామనేటటువంటి ఆలోచన. రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే 3 సంవత్సరాల పరిపాలన పూర్తయ్యేసరికి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేసేటటువంటి అవకాశం ఉండొచ్చట. ఒకవేళ రేవంత్ రెడ్డి పరిపాలన బాలేకపోతే, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత అట్లనే ఉంటే, వ్యతిరేకత పోకపోతే. సో ఇది మొదటి అంశం. ఇంకా తర్వాత ఇప్పుడు 3 years పరిపాలన తర్వాత మళ్ళీ సునీల్ కనుగోలు సర్వే చేస్తాడు, సర్వే చేసి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇస్తాడు, హైకమాండ్ కూడా రిపోర్ట్ ఇస్తాడు. జస్ట్ ఒకటే అంశం, 3 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి, ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి. ఇన్ కేస్ రేవంత్ రెడ్డి వ్యతిరేకత పొడగొట్టుకోకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయే అవకాశాలు ఉండొచ్చు. మరి ముఖ్యమంత్రి పదవి తీసేస్తే ఆల్టర్నేట్ సీఎం ఎవరు? సరే, ఇప్పుడు కర్ణాటకలో అంటే డీకే శివకుమార్కి ఇచ్చిరు ఆల్టర్నేట్, డీకే శివకుమార్ ఉన్నాడు కాబట్టి. తెలంగాణలో ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, నా వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నా వల్లనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, నేను చేయబట్టే గవర్నమెంట్ నడుతున్నది, నేను లేకపోతే ఎప్పుడో గవర్నమెంట్ పడిపోతుండే అని చెప్పి రేవంత్ రెడ్డి తనను తాను పొగుడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మరి తెలంగాణలో ఆల్టర్నేట్ ఆప్షన్ ఎవరు అంటే చాలామంది ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చిన ముఖ్యమంత్రి పదవి అద్భుతంగా కొనసాగిస్తాడు, బట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా అద్భుతంగా కొనసాగించగలుగుతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీనియర్ లీడర్, ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు. 3 ఈక్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు పిన్ టు పిన్ ఇక్కడ వినాలి. ఒకవేళ రేవంత్ రెడ్డిని కనుక సీఎం సీట్లకి వెళ్ళి దించేస్తే, ఇన్ కేస్ సీఎం సీట్లకి వెళ్ళి రేవంత్ రెడ్డిని కనుక కాంగ్రెస్ అధిష్టానం తీసేస్తే నెక్స్ట్ సీఎం ఎవరు? నెక్స్ట్ సీఎం ఎవరయ్యేటటువంటి అవకాశం ఉందంటే 3 పేర్లు వినబడుతున్నాయి. ఏది ఎట్లా దించేస్తే, ఒకవేళ వ్యతిరేకత ఎక్కువ ఉంటే, రేవంత్ రెడ్డి పైన అట్లనే వ్యతిరేకత ఉంటే, రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతో హైకమాండ్ ఒకవేళ రేవంత్ రెడ్డిని దించేస్తే ఏం జరుగుతుందంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు, లేకపోతే బట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు. సో ఈ ఇన్నిట్లో ఏ అంశమైనా జరగవచ్చు, ఈ నలుగురిట్లో ఏ అంశమైనా జరగవచ్చు, 4గురికి సీఎం పదవి. దీంట్లో శ్రీధర్ బాబు పేరు కూడా ఇప్పుడు యాడ్ అవుతున్నది. మ్యాక్సిమం శ్రీధర్ బాబు కూడా సీఎం పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంట్లో అనేక ఈక్వేషన్స్ మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ పాయింట్, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే, రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది ఉంటే, మంత్రులకు ఏమైనా ఇబ్బంది ఉంటే, ఎమ్మెల్యేలకు ఏమైనా ఇబ్బంది ఉంటే, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత అట్లనే ఉంటే అప్పుడు రేవంత్ రెడ్డిని సీఎం పదవిలోకి వెళ్ళి దించేయచ్చు. రెండోది, ఇంకో సెకండ్ ఆప్షన్ ఏంది, రేవంత్ రెడ్డి ఓసీ అంటే రెడ్డి, దాదాపు రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు. ఇంకొక 6 నెలల టైం ఉంది కాబట్టి ఇప్పుడు దాదాపు ఇంకో 3 months ఉంది, 3 months అయిపోయింది. సో రేవంత్ రెడ్డి 3 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఈ 3 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఓసీ సీఎం ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం చెప్పినటువంటి మాట ఏంది, రాహుల్ గాంధీ చెప్పింది ఏంది, మేము తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేస్తాం,
బీసీలకు అవకాశాలు కల్పిస్తాం, బీసీలకు మేము రిజర్వేషన్ పట్టుకొస్తాం, 42% రిజర్వేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండు. బీసీ డిక్లరేషన్ సభలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు. రాహుల్ గాంధీ ధర్నా కూడా చేసిండు. ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా రాహుల్ గాంధీ కూర్చొని ధర్నా చేసేటటువంటి ఆ దాఖలాలు మనం చూసినాం. అయితే ఇప్పుడు ఏంది రెండో పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాలు అంటే 3 years ఒక ఓసీ పరిపాలన చేసింది కాబట్టి, ఓసీ అంటే రెడ్డి ఆయన, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి రెడ్డి 3 years పరిపాలన చేసింది కాబట్టి మిగతా 2 years అవకాశం బీసీకి ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఎందుకు ఈ పని చేస్తున్నారంటే ఇప్పుడు మొత్తం తెలంగాణలో బీసీలు ఎక్కువ శాతం ఉంటారు, అందరికంటే ఎక్కువ బీసీలే ఉంటారు. దీంట్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు చాలా ఎక్కువ శాతం ఉంటారు. కానీ బీసీలలో కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించినటువంటి వ్యవహారం చూసుకుంటే కొంత ముదిరాజుల కంటే బీసీలు, గౌడ్స్ కానీ లేకపోతే మున్నూరు కాపు కానీ ఇది కొంత ఎక్కువ ఉన్నారు బీసీలకు సంబంధించి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చేయబోతున్నటువంటి కటేందట అంటే మిగిలినటువంటి 2 years బీసీకి అవకాశం ఇద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఏది? సీఎం పదవి. మరి మిగిలిన 2 years బీసీకి అవకాశం ఇస్తే ఎవరికి ఇస్తారు అంటే మ్యాక్సిమం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి సీఎం సీటు వచ్చే అవకాశం ఉందనేది వినబడుతున్న చర్చ. బీసీకి అవకాశం ఇస్తారట. మరి బీసీలకు అవకాశం ఇస్తే 2 ఈక్వేషన్స్, కొండా సురేఖ బీసీ, పొన్నం ప్రభాకర్ బీసీ, వాకాటి శ్రీహరి బీసీ, ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ బీసీ, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 5-6 కాంగ్రెస్ పార్టీ లీడర్లు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు బీసీలు ఉన్నారు. దీంట్లో ప్రధానంగా వినబడుతున్నటువంటి పేరు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మ్యాక్సిమం 2 years వరకు సీఎం పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఎందుకు మిగిలినటువంటి 2 సంవత్సరాలు ఒక బీసీని ముఖ్యమంత్రి పెడదాం అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే రాబోతున్నటువంటి ఎన్నికల కోసం. ఇప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున ఉన్న వ్యతిరేకత కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదనే. ఇప్పుడు రాబోతున్నటువంటి 2028 ఎన్నికలలో ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు అంటే మేము బీసీలకు కూడా అవకాశం ఇచ్చినాం, కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం కేసీఆర్ పరిపాలన చేసిండు, కేసీఆర్ కుటుంబ సభ్యులే పరిపాలన చేసిరు. కానీ కాంగ్రెస్ మాత్రం ఒక ముఖ్యమంత్రి ఓసీ ఉన్నాడు 3 సంవత్సరాలు, ఓసీ ఉండొద్దనే ఆలోచనతోటి 2 సంవత్సరాలు బీసీలకు అవకాశం ఇచ్చినాం. అంటే బీసీలకు పెద్దపీట వేసినాం. ఆ తర్వాత దళితులకు కూడా అవకాశం ఇచ్చినాం, దళిత బిడ్డకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినాం. ఇంకొక ఈక్వేషన్ ఏంది చెప్పనా, ఎస్టీ ఎవరికైనా ఒకరికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారట. మరి బాలనాయక్ ఇస్తారో లేకపోతే రామచంద్ర నాయక్ ఇస్తారో లేకపోతే ఎవరో తెలియదు, 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్టీలు. ఎస్టీలలో ఎవరికన్నా ఒక్కరికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. కారణం ఒకటే, ఇప్పుడు సీఎము, డీసీఎం, డిప్యూటీ సీఎం, తర్వాత సీఎం ఏమో రేవంత్ అన్న ఉన్నాడు. రేవంత్ అన్న 3 years వరకు సీఎం సీట్లో ఉండే అవకాశం ఉంది. రేవంత్ అన్నను 3 సంవత్సరాల తర్వాత దించేసి ఒక బీసీకి సీఎం సీట్ ఇస్తారట. ఎందుకంటే 3 సంవత్సరాలు ఓసీ పరిపాలన చేసిండు, 2 సంవత్సరాలు బీసీలకు అవకాశం ఇచ్చినాం, బీసీలు కూడా పరిపాలన చేసేది అనేది కాంగ్రెస్ వర్షన్. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టెన్ ఉన్నాడు. బట్టెన్న ఈయన కూడా 3 years ఉండేటటువంటి అవకాశం ఉంది. 3 years తర్వాత బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవి తీసేసి ఒక ఎస్టీకి అవకాశం ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అంటే ఇక్కడ సీక్వెన్స్ ఏంటంటే కాంగ్రెస్ది మేము అన్ని కులాలకు అవకాశం ఇచ్చినాం అనేటటువంటి అంశంతో కాంగ్రెస్ ఉన్నది. ఓసీలకు అవకాశం ఇచ్చినాం, బీసీలకు ఇచ్చినాం, ఎస్సీలకు ఇచ్చినాం, ఎస్టీలకు ఇచ్చినాం. అంటే 4 కులాలకు మేము అవకాశం ఇచ్చినాం అనేది కాంగ్రెస్ హైకమాండ్కి సంబంధించిన వర్షన్. ఇప్పుడు ఓసీ అంటే ఓసీలలో వెలుమోళ్ళు వస్తారు, రెడ్డోళ్ళు వస్తారు, బ్రాహ్మణ్స్ వస్తారు, ఇంకా వేరే కులాలు కూడా వస్తాయి. ఇంకా బీసీలలో అన్ని కులాలు వస్తాయి, ఎస్సీలలో కొన్ని కులాలు వస్తాయి, ఎస్టీలలో కూడా కులాలు వస్తాయి. కాబట్టి అందరికి అవకాశం ఇచ్చినాం అనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ అధిష్టానం ఈ విధంగా కూడా మార్పులు చేర్పులు చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఒకవేళ రేవంత్ రెడ్డి పదవి గనక ఏదైతే క్యాస్ట్ రూపంలో అంటే ఒకవేళ క్యాస్ట్ సీక్వెన్స్లో గనక రేవంత్ రెడ్డి పదవి తీయకపోతే బట్టి విక్రమార్క పదవిని తొలగించే అవకాశం ఉండొచ్చు. బట్టి విక్రమార్క ఎస్సీ కాబట్టి దళిత బిడ్డ కాబట్టి దాదాపు 3 సంవత్సరాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దళిత బిడ్డ ఉన్నాడు కాబట్టి మిగిలినటువంటి 2 సంవత్సరాలు బీసీలకు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి మ్యాక్సిమం మళ్ళీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు డిప్యూటీ సీఎం పదవి రావచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఇన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఒకటే రీజన్, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఎన్ని జిమ్మిక్లన్నా చేయడానికి రెడీ అవుతున్నారు. మేము బీసీలకు పెద్దపీట వేసినాం, బీసీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినాం, మేము సీఎంకే బీసీలకు ఇచ్చినాం, సీఎం పదవి బీసీకి ఇచ్చినాం, బీసీలు సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నారు.
అని ఇట్లా ఈ విధంగా కులాలకు కూడా చెప్పి ఓట్లు వేయించుకోవడానికి కాంగ్రెస్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ ప్రయత్నంలో భాగంగానే రాహుల్ గాంధీ కొంత ఆలోచన చేస్తున్నాడు. ఇట్లయినా జరగవచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతతోటి రేవంత్ రెడ్డిని మార్చేసేటటువంటి కార్యక్రమం అన్న చేయొచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఇన్ కేస్ రేవంత్ రెడ్డిని సీఎం పదవిలోకి వెళ్ళి దించేస్తే కొత్తగా ఎవరినైనా సీఎం పెడితే పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్ననో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకవేళ సీఎం పదవి వస్తే, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినబడుతున్నది. ఇన్ కేస్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా రేవంత్ రెడ్డి పేసీలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో ఆ మంత్రులందరినీ మార్చేయవచ్చు అనేది వినబడుతున్న చర్చ. కొత్త మంత్రులను పెట్టే కార్యక్రమం చేయవచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. కాబట్టి రకరకాల మార్పులు త్వరలో జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి 2 ఈక్వేషన్స్ మళ్ళీ చెప్తున్నా. ఒకవేళ రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత అట్లనే ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేయవచ్చు. రెండోది క్యాస్ట్ వైజ్ ఈ 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి కాబట్టి ఓసీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మిగిలినటువంటి 2 సంవత్సరాల పరిపాలన బీసీలకైనా అవకాశం ఇద్దామనేటటువంటి ఆలోచనతోటి అధిష్టానం బీసీలకు అవకాశం ఇచ్చి రేపు ఎన్నికలలో బీసీ బిడ్డనే ముఖ్యమంత్రి ఉన్నాడు ఇన్ని రోజులు కాబట్టి మీరు అందరూ బీసీలు కాబట్టి కాంగ్రెస్ కోటేజ్ గెలిపిస్తేనే బీసీలకు మంచి అవకాశం వస్తుంది, బీసీలకు పెద్దపీట వేస్తాం, బీసీలు తెలంగాణలో ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళకే మంచి గౌరవం దక్కుతుంది అనేటటువంటి ఆలోచనతోటి బీసీలు ఎక్కువ శాతం తెలంగాణలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం ఈ విధమైనటువంటి ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేయొచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ. డిప్యూటీ సీఎం పదవి కూడా మ్యాక్సిమం మార్చే అవకాశం ఉండొచ్చు ఇన్ కేస్ రేవంత్ రెడ్డిని కనుక దించకపోతే ఈ ఈక్వేషన్లో. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే రేవంత్ రెడ్డి సీఎం పదవి పోవడం ఖాయం అనేది వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.